బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించడానికి టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. 10 రోజుల పాటు జరగనున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో మొదటి రోజు ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక కొత్తపేట సెయింట్ జాన్స్ స్కూల్లో 10 రోజుల పాటు నిర్వహించనున్న థర్డ్ స్పెల్ శిక్షణ కార్యక్రమం గురువారం నుండి ప్రారంభించారు. మొదటి రోజు కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షణ సహకారంతో ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో బోధనా సాధనాల ఆధారంగా తరగతి గది పరిశీలన అనే అంశంపై శిక్షణ కార్యక్రమం మొదటి 2 స్పెల్స్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ రోజు నుండి 28వ తేదీ వరకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో తెనాలి డివిజన్లోని ప్రధాన ఉపాధ్యాయులు సిఆర్ఎంటీలు పాల్గొనడం జరిగిందన్నారు. అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ పలు దేశాల్లో తరగతి గదిలో బోధనా కార్యక్రమం ఎలా జరుగుతోందో పరిశోధన చేసి బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 2 స్పెల్స్ లో శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలియజేశారు. తెనాలి డివిజన్ స్థాయిలో 10 రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులందరూ టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరో ఎంఈఓ వి జయంతుబాబు మాట్లాడుతూ తరగతి గది బోధనాభ్యాసంలో పరిశీలన అనేది చాలా కీలకమైన అంశమని పేర్కొన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాల ఆధారంగా తరగతి గదిలో జరిగే బోధనాభ్యాసం గురించి నిరంతరం పరిశీలన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని పేర్కొన్నారు. కోర్స్ కోఆర్డినేటర్ గా ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ వ్యవహరించగా వెన్యూ కోఆర్డినేటర్ గా మరో ఎంఈఓ వి జయంతిబాబు, టీచర్స్ మెంటర్స్ గా పి పద్మ, యు ప్రసాద్, జివి బాలసుందర్, ఎం అభిగయల్, ఎన్ విజయలక్ష్మి, కె శ్రీమన్నారాయణ, కె పద్మావతి, బిహెచ్ శ్రీధర్, జె ప్రకాష్ రావు, ఎస్ఎల్టీ కోఆర్డినేటర్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని ఎక్కువ నాలెడ్జబుల్గా చేయడం కోసం ఈరోజు టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు నుంచి 9 రోజుల పాటు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడ ఈ సెయింట్ జాన్స్ ట్రైనింగ్ స్కూల్లో. కాబట్టి పిల్లలందరినీ కూడా మీరు ఎక్కువ గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించాలి. మీ అందరికీ కూడా తెలుసు ప్రభుత్వ పాఠశాల మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎటువంటి మార్క్స్ తీసుకుంటున్నారు అనేది అందరికీ కూడా తెలుసు. ప్రభుత్వం కల్పించేటువంటి అన్ని రాయితీలు కూడా ఉపయోగించుకొని పిల్లల యొక్క ఎన్రోల్మెంట్ని పెంచవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు హై స్కూల్స్లో ఉండేటువంటి హెడ్ మాస్టర్స్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు, ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న టీచర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. చుట్టుపక్కల ఉండేటువంటి మండలాలు దుగ్గిరాల, తాడేపల్లి, మంగళగిరి, అదేవిధంగా మనకి చెరుకుపల్లి మండలాలన్నీ కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. దాదాపు 150 మంది టీచర్స్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. దీన్ని ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశాలని పిల్లలకు వాళ్ళు బోధిస్తారు కాబట్టి ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది. తల్లిదండ్రులను దీన్ని అర్థం చేసుకొని మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల చేర్పించి ప్రభుత్వ పాఠశాల బలోపేతం. కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్సీఆర్టీ, సమగ్ర శిక్ష వారి సహకారంతో ఈ టీచ్ టూల్ 18వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు హెచ్ఎంఎల్కి, స్కూల్ అసిస్టెంట్స్కి, ఎస్జీటీలకి, సిఆర్పీలకి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే టీచర్స్ యొక్క బోధనా నైపుణ్యాలను పెంచడంతో పాటు వాళ్ళు ఏ అంశాలకు సహకారం కావాలో, లెసన్ ఫెసిలిటేషన్ కావచ్చు, క్రిటికల్ థింకింగ్ కావచ్చు, సపోర్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఈ అంశాలలో ఎక్కడైతే వాళ్ళకి సపోర్ట్ కావాలో ఆ అంశాలను గుర్తించి ఆ అంశాలు వాళ్ళకి తగిన శిక్షణ నైపుణ్యాలను పెంపొందించి అవి క్లాస్ రూమ్కి వెళ్ళి టీచర్స్ యొక్క క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ చేయడం ద్వారా పిల్లల యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ని పెంచడం అనేది ఈ టీచ్ టూల్ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ ఆబ్జెక్ట్ని అర్థం చేసుకొని ఈ 9 రోజుల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా తగిన నైపుణ్యాలను పెంచుకొని వాళ్ళు వారి యొక్క స్కూల్లో క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ చేసేటప్పుడు ఈ నైపుణ్యాలను పెంపొందించి పిల్లల్లో లెర్నింగ్ అవుట్కమ్స్ని పెంచే విధంగా ఈ ప్రోగ్రాం డిజైన్ చేయబడింది.